ఏం నాగార్జున, ఎలా ఉన్నావు? ఏమిటి సంగతులు? అన్నగారు మీరా? నేను చాలా బాగున్నాను. సంగతులు అంటే అన్నీ మామూలే. నీ సినిమా విశేషాలు చెప్పు నాగ్. సినిమా విశేషాలంటే 100వ సినిమా వర్క్ లో ఉన్నా అన్నగారు. అదేంటి ఇంకా 100 సినిమాలు కంప్లీట్ అవ్వలేదా? మీరంటే ఆ రోజుల్లో వెంటనే సినిమాలు చేశారు. ఆ రోజులు, ఆ డెడికేషన్, ఆ ప్రొడ్యూసర్లు వేరు. ఎందుకింత జాప్యం జరుగుతుంది ఈ రోజుల్లో? ఇప్పుడు ఒక సినిమా చేయాలంటే మినిమం సంవత్సరం పడుతుంది. కథలు దొరికి సావడం లేదు. టెక్నాలజీని నమ్ముకుని మనిషి తన బుర్రని వాడలేకపోతున్న రోజులు ఇవి. ఆ రోజుల్లో దానవీర సూరకర్ణ సినిమాను 3 పాత్రలు మేమే వేసి నెల రోజుల్లో తీసి పారేశాం. ఇప్పుడు అదే దానవీర సూరకర్ణ సినిమా చేయాలంటే మీలా పౌరాణికాల్లో దమ్మున్న కథానాయకుడే లేడు. అది జరిగే పని కాదు ఇప్పుడు. తెలుగు సినిమా పరిశ్రమకి ఇంత దుస్థితి పట్టిందా? పౌరాణిక పద్యాలు పాడే నటులు లేకపోవడం మిక్కిలి దురదృష్టకరం. అవును, సరైన కథలు దొరక్క విలన్ గా కూడా చేయాల్సి వస్తుంది. రీసెంట్ గా వచ్చిన కూలీ సినిమాలో రజనీకాంత్ హీరో అయితే నేను విలన్ గా చేశాను. అవునా? అయ్యో, నా బ్రదర్ ఏఎన్ఆర్ కొడుకువు నువ్వు. ఇంకెప్పుడు విలన్ రోల్స్ చెయ్యకు. అది కాదన్నగారు, తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది. ఇంకా బాధ కలిగించే విషయం ఏంటో తెలుసా? ఏమిటది? దురంధర్ అనే సినిమాలో ప్రతి నాయకుడి పాత్ర నేను చేయాల్సింది మిస్ అయిపోయా. దురంధర్ అనగానే నా యుగంధర్ గుర్తుకొచ్చింది. ఆ సినిమాలో యుగంధర్ పాత్ర నెగటివ్ షేడ్ లో ఉండి చనిపోయే పాత్ర. కొంపదీసి ఆ స్టోరీయేనా? కాదు 90s లో పాకిస్తాన్ కరాచీలో లైర్ అనే ప్రాంతంలో జరిగినటువంటి దాళ్లు, అప్పటి మన సీక్రెట్ ఏజెంట్లు ఎలా పనిచేశారు అనేది ఆ స్టోరీ. నాది విలన్ రోల్ చాలా మిస్ అయిపోయా. మిస్ అయితే అయ్యిందిలే. సినిమా ఆడిందా దొబ్బిందా? దొబ్బడం ఏంటన్నగారు, 1300 కోట్లు కొల్లగొట్టి ఇంకా రికార్డులు బద్దలు కొట్టడానికి దూసుకుపోతుంది. అందులో నేను చేయాల్సిన రోలు అక్షయ్ ఖన్నా చేసి మార్కులు కొట్టేశాడు. వెతవ విలన్ పాత్ర గురించి ఆలోచన అనవసరం. అది హిట్ అయినా సరే, భారీ హిట్ అయినా, బ్లాక్ బస్టర్ అయినా సరే, నువ్వెప్పుడు హీరోలానే ఆలోచించు. పేరు వచ్చినా సరే విలన్ రోలు మాత్రం చెయ్యకు. పాన్ ఇండియా లెవెల్లో నా పేరు మారుమోగిపోయేది అన్నగారు. మంచి ఛాన్స్ మిస్ అయ్యాను. నాగార్జున, నేను కనుక ఈ విషయాన్ని మీ నాన్న ఏఎన్ఆర్ తో చెబితే వచ్చి నీకు క్లాస్ పీకుతాడు. నెగటివ్ షేడ్ అంటే ఆయనకు చాలా కోపం. నాకు తెలిసి ఆయనే పైనుండి చెడగొట్టుంటాడు. సర్లే, నా మాట విని 100వ సినిమా బాగా వచ్చేలా చూడు. ముందుగా లోకల్ గా ఉన్న నీ అభిమానులను అలరించేలా చూడు. అయినా శివ సినిమాతో ఏనాడో నువ్వు ఇంటర్నేషనల్ లెవెల్లో నీ సత్తా చాటిన వాడివి. సరే, నేను స్వర్గానికి వెళ్లే టైం అయింది, వెళుతున్నా. అన్నగారు నాన్నగారిని అడిగానని చెప్పండి. ఈ విలన్ వేషాల గురించి చెప్పకండి. మళ్ళీ ఆయన వచ్చి నన్ను బండబూతులు తిడతాడు. బాయ్ అన్నగారు, బాయ్. బాయ్ నాగార్జున, బాయ్.